ఏకాంతంగా దేవునితో గడపడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది ఒంటరిగా ఉండమని దిగులు పడుతూ ఉంటారు గానీ, తమతో ఎవరు లేరని ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఉంటారు గానీ, ఏకాంతమే బలమనేది వారు తెలుసుకోగలగాలి. మత్తయి సువార్త 14 అధ్యాయము 23 వచనం. ఆయన జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలమైనప్పుడు ఆయన ఒంటరిగా ఉంటూ ఉన్నారు గానీ, ఆయన ఒంటరిగా లేరు. ఆయనతో కూడా తండ్రైన దేవుడు ఉన్నారు. అది ఆయనకెంతో బలము, అది ఎంతో సంతోషం. నిరంతరము ఎవరైతే దేవునితో గడపాలనేటువంటి ఆశతో ఉంటారో, దేవుడి సన్నిధిని అనుభవించినటువంటి కోరికతో పరుగులెడుతూ ఉంటారో, వారు ఎక్కువగా ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. అలా ఏకాంతంగా గడపడం ద్వారా దేవుని యొక్క గొప్ప బలాన్ని, శక్తిని వారు పొందుకుంటారు. కనుక నువ్వు ఏకాకివి కావు, ఆయనతో ఏకీభవించు. ఆమేన్.